లోనే ఎక్కడో చిన్న స్క్రోలింగ్ వచ్చింది. ఇలా 'కింగ్ ఫిషర్ స్టార్ హంట్' అని తేజ గారిదని. దాంట్లో చూసి నేను ఫోటోలు సెండ్ చేయండి అని ఒక అడ్రస్ వచ్చింది. అడ్రస్‌కి నేను హార్డ్ కాపీస్ పంపించాను. నేను ఓకే. మా ఇంట్లో లైక్ పండగకి రంజాన్ పండగకి దిగిన ఫోటోలు ఒక 2 ఉంటే అవి పెట్టి పంపించాను. ఫోటోలు లేవు, ఏమీ లేవు. హ్మ్. ఏదో ఇలా దిగి ఉన్న ఫోటోలు అవి పంపించాను. మాకు ఇవ్వండి మేము పంపిస్తా. ఓకే. సో అవి పంపించాను. పంపిస్తే ఒకసారి టెలిగ్రామ్ వచ్చింది. అది అంత విచిత్రంగా ఉండింది అది. హ్మ్. ఆ తేజ గారిది అంతా కొంచెం విచిత్రంగా ఉంటది డిఫరెంట్‌గా. ఓకే. ఫోన్లు చేయకుండా టెలిగ్రామ్ వచ్చింది. నేను మా మదర్ నంబర్ ఇచ్చాను దానికి. ఫోన్ ఏం రాలా. టెలిగ్రామ్ వచ్చింది. స్టార్ట్ ఇమిడియేట్లీ సారథి స్టూడియో అని వచ్చింది. కాంటాక్ట్ దిస్ పర్సన్ అని ఒక నంబర్ వచ్చింది. దాన్ని కాంటాక్ట్ చేస్తే రేపు వచ్చే అని చెప్పి వస్తే సారథి స్టూడియో ఎక్కడో కనుక్కొని బస్సులో వెళ్ళి అమీర్పేటలో దిగి అలా వెళ్తే చాలా జనాలు. నాకు ఆడిషన్ అంటే నాకు భయం అయితే మా ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఫ్రెండ్ జోసెఫ్ అని అతన్ని ఎంబడి పెట్టుకొని తీసుకొచ్చా. వాడిని రానివ్వట్లా, వాడిని బయట ఉండమంటున్నారు. నాకేమో అసలు పడిపోతుంది. అమ్మో ఏంటి ఇంతమంది ఉన్నారు, అరే నువ్వు రారా అంటే మా ఫ్రెండ్ సరే ఎవరు రాకూడదు నువ్వే ఎంత చెప్పు టెలిగ్రామ్ చూపండి చూశారు నంబర్ 352 అని అతికిచ్చి లోపల పంపించేశారు. బాబా నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని అసలు మనకు తెలియదు ఆడిషన్లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి అదంతా ఏం తెలీదు. మామూలుగా వెళ్ళాను, క్రికెట్ ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి అలా వెళ్ళాను నేను. ఓహో ఇంట్లో ఇంట్లో చెప్పలా? తెలీదు అరే ఓకే. అసలు నమ్మరు కదా ఆ టైంలో ఆడిషన్స్ ఏంటి అసలు నువ్వు వెళ్ళడం ఏంటి సినిమాలకని. వెళ్ళాను, వెళ్ళి చాలామంది ఉన్నారు. నా టైం వచ్చింది పొద్దున 9కి ఏమో వెళ్తే 3:30కి వచ్చింది నాది. అంటే 352 నంబర్ నాది. హ్మ్. సో వెళ్తే అయిపోయింది. ఆడిషన్ ఇచ్చి ఎమ్మడే పరిగెత్తుకుంటూ వచ్చి పాపం వీడు బయట నా కోసం వెయిటింగ్ చేస్తూ అలాగే ఉన్నాడు. ఇద్దరం కలిసి అరే వద్దురా బాబు మనకి ఇవన్నీ ఏంట్రా బాబు మన వల్ల ఏడాదని వెళ్ళిపోయా. మాది మల్కాజ్గిరి అప్పుడు చాలా దూరం, సికింద్రాబాద్ అవతల. వెళ్ళిపోయాక ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు రేపు రావాలి మళ్ళీ అని. అవునా అమ్మ ఇదేంటారా బాబు మళ్ళీ రేపు రామంటున్నారు. సరే వాడు కొంచెం బూస్టప్ ఇచ్చాడు వెళ్ళు అని. నెక్స్ట్ డే వెళ్తే 100 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే 18 మెంబర్స్ ఉన్నారు. తర్వాత లలిత కళ తోరణంలో ఒక చిన్న దాన్ని రియాలిటీ షో లాగా చేశారు. ఓకే. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు, తేజ గారు, దిల్ రాజు గారు ఉన్నారు. దిల్రాజు గారు కూడా ఉన్నారు. ఉదయపాన్ గారు లైక్ యాంకర్. ఓకే. అక్కడ చేసినప్పుడు అక్కడ నాకు సెలెక్ట్ అయినట్టు ఏం చెప్పలా, నేను వెళ్ళిపోయాను. ఇది జరిగింది 2007 నవంబర్లో. 2007 నవంబర్లో జరిగింది. సో అది అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది లైక్ ఇట్లా ఉంది, మీరు రావాలి, ఇప్పుడే ఉండదు షూటింగు, ఫస్ట్ ఒక షెడ్యూల్ ఉంది ఎక్కడో వాళ్ళు రాజమండ్రిలో, తర్వాత మీకు మేలో అలా రావచ్చు అంటే సరే సార్ అన్నాను. ఫస్ట్ ఏదో ఏప్రిల్ ఏదో అన్నారు. ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి సార్, నాకు కష్టం రాలేను అన్నాను. ఓహో ఎగ్జామ్స్ ఉంటే రాలేను సార్ మనం రాలేము అన్నాం అప్పుడు. ఓకే. ఎగ్జామ్స్ కదా ఇంపార్టెంట్, ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు ఓకే. అని చెప్తే వాళ్ళు సరే అవసరం ఉండదు అటు ఇటు అని. నేను ఇంకా ఏమో రాదేమనుకున్నా. కరెక్ట్ మళ్ళీ మేలో కాల్ చేశారు. మేలో ఇప్పుడు రండి సార్ పిలుస్తున్నారంటే అప్పుడు ఫిల్మ్ నగర్ ఫస్ట్ టైం. నా ఎక్స్పెక్టేషన్స్ ఫిల్మ్ నగర్ అంటే చిరంజీవి గారు పళ్ళు దొమ్ముతుంటారేమో నిలబడి బాల్కనీలో నుంచి, నాగార్జున గారు వాకింగ్ చేస్తుంటారేమో, వెంకటేష్ అప్పట్లో గారు మనం అలా అనుకున్నాం. అనుకునే వాళ్ళం. ఫిల్మ్ నగర్ అంటే అంతా సినిమా వాళ్ళు అటు ఇటు కనపడతారేమో అనుకున్నా. అక్కడ వస్తే ఎవరు కనపడలే, నడుచుకుంటూ వెళ్ళా. ఓకే. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ ఎక్కడ లోపల, అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది, అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్తే ఆయన చూశారు. చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే 7 o'clock వెళ్ళా. 7 o'clock రామన్నారు. ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు, వీడు షూటింగ్ ఉంటే వస్తాడా రాడా అని. 7కి రామన్నారు. 7కి అసలు 7:05కి వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్గా 6:45కి వచ్చా. 5:30కి అక్కడ దిగి జూబ్లీ చెక్ పోస్ట్లో నడుచుకుంటూ వెళ్ళా. 6:45 అయింది. వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు. ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను. వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్లా. ఈవినింగ్ 7 అయింది. భోజనం పెట్టారు, తింటున్నా, కూర్చున్నాను, ఏం చెప్పట్లా. కూర్చున్నా సార్. నైట్ ఇంకా 7:30 8 o'clock ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నాడు. అయిపోయాయి సార్ అన్న. నెక్స్ట్ 10th సార్ అన్న. ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్, ఏదోలా చేస్తా సార్. ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు పలానా 20 నుంచే ఉంటుంది, మే 20 నుంచి 15 days కావాలి అది అంటే ఓకే సార్ అన్న. మేలో హాలిడేస్ కదా, అవును కరెక్ట్గా చేసేస్తానన్న. అది హాలిడేస్లో అవ్వలేదు అనుకోండి, అక్కడ జరిగింది అలాగా. ఆగస్ట్ వరకు వెళ్ళింది. సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి. హీరోల్ని, హీరోయిన్ని, ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా. చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి, మీరు చెప్పింది కరెక్టే. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ గా చేయకపోతే కొడతారు. ఓకే. చూసారా, కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు. ఓకే. అనిపోయింది. సో మీకు ఎప్పుడు రాలా? అర్థం ఏంటి చేసి మంచిగా చేశారు. ఓకే. అంటే ఎప్పుడు రాలా? భయం వేసిందా మీకు ఏమైనా? భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయం వేసేదేమో, ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు. అప్పుడు భయం లేదు యాక్చువల్గా. ఓకే. అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు. నేను అవన్నీ చూసినాను అంతే తప్ప, అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఇదంతా.
ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా, కొట్టాడా నిన్ను అది అంటే కొట్టలేదే అనేవాడిని. మనం బాగా చేస్తే ఎందుకు కొడతారు? అలా అసలు కొట్టలేదే అని. ఆ తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా ఫస్ట్ పేషెన్స్గానే చెప్తారు. 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం కొంచెం ఇది అవుతారు, యాంగర్ వస్తుంది ఆయనకి, వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంకా అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా. ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఒకసారి అడిగాను, అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి తీస్తున్నాను, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా, నా ఫ్రెండా, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేశాడు వాడు? కాదు కదా. నేను అసలు చాలా జెన్యూన్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షార్ట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడు ఆయన. అంటే షార్ట్ కోసం నేను ఏమైనా చేస్తాను, నాకు షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పారు. నేను అలా మీ షూటింగ్ టైంలో ఎవరినైనా ఏమైనా మామూలు చిన్న చిన్న అరిచేవాళ్ళు, కొట్టడం అంటే నాకు తెలిసి కొట్టలేదు, అరిచేవాళ్ళు డెఫినెట్గా సరిగా చేయకపోతే. రెమ్యునరేషన్ ఎంత వచ్చింది ఫస్ట్? 11,000 అండి. హీరో గారికి కూడా అంతే, నాకు కూడా అంతే. ఓకే, ఎవరు మీకు డైరెక్ట్ గా ఇచ్చారా? మాత్రం చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు, చెక్ తీసుకెళ్ళాను. ఇంట్లో ఒప్పుకున్నారా మరి? ఆ తర్వాత నేను కరెక్ట్గా ఎప్పుడు చెప్పానంటే, ఇదంతా ఓకే కూడా 15 days తర్వాత షూట్ అన్నాను కదా, ఎల్లుండి షూట్ అన్నాక చెప్పా. ఏమన్నారు ఇంట్లో? అదేంట్రా షూటింగా, ఏం షూటింగ్ అది అంటారు. షూటింగ్ అంటే గన్ షూటింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు. గన్ అవన్నీ నీకెందుకురా అంటున్నారు. అది కాదు సినిమా షూటింగ్, ఇలా ఆడిషన్ వెళ్ళిండే, సెలెక్ట్ అయ్యాను, తేజ గారు డైరెక్టర్, అది ఇది అంటే అవునా ఓకే ఓకే అన్నారు. అమ్మ వచ్చారా మీతో పాటు? రాలేదు. అంటే వాళ్ళు, నేను అడిగాను యాక్చువల్గా, వాళ్ళని అడిగితే ఎవరు రాకూడదు, నువ్వు రా, మీకెందుకు. ఆయన తేజ గారు ఏం చెప్పారంటే, సరే నువ్వు మల్కాజ్గిరి నుంచి ఎక్కడి నుంచి రావాలి, రోజు నీకు గంటన్నర పడుతుంది రావడానికి, నువ్వు ఒక పని చేయి, నా ఆఫీస్ రూమ్లోనే ఉండంటే, నేను అదే ఆఫీస్లో ఆయన రూమ్లో ఉండేవాడిని. అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన రూమ్లోనే ఉండి పడుకొని, ఆయన దగ్గర చాలా బుక్కులు ఉండేవి. ఆయన ఏమో నేను అసలు ఏం చదవలేను అనేవాడు. ఏం చదివారు సార్ మీరు అంటే, నేను అసలు ఏం లేదు 5th class ఎంతో అనేవాళ్ళు. చూసి చాలా బుక్స్ ఉన్నాయి, అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు ఆయన. చాలా నాలెడ్జ్, అందుకే ఆయన అంత చదువుకోకపోయినా నాకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నీ నేను లైక్ చూసి చదివేవన్నీ, అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు. అసలు నేను ఒక ఫాదర్ లా ఫీల్ అవుతాను ఆయన్ని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా నేను మాట్లాడిన ఆయనతో, అంటే మా ఫాదర్ తో కూడా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను, అలాగే ఉంటుంది ఆయనతో. ఆయన పిలిస్తే వెళ్ళి కలుస్తా, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా వెళ్ళి కలవడం చేస్తాను అంతే. ఓకే.